సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిన్నారం గుమ్మడిదల మండలాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు మరింత తీవ్రతమవుతోంది. 35 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. హుండీ ద్వారా 1,56,85,501 రూపాయల ఆదాయం చేకూరినట్టు ఈవో వెంకటేశు తెలిపారు. హోటల్లోని సామాగ్రి అపహరణకు గురైన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వర్డ్ అండ్ డీడ్ సమీపంలో ఉన్న విహారీ హోటల్ను రోజు మాదిరిగానే హోటల్ను మూసివేసి నిర్వాహకులు ఇంటికెళ్లిపోయారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డకల గ్రామ పంచాయతీలో గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ నిధులు అడ్డగోలుగా దోచుకున్నారని సామాజిక కార్యకర్త ప్రవీణ్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ 2వ బైపాస్ లో కనీసం బాత్రూమ్ సౌకర్యం లేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇలా ప్రధానంగా చూస్తే గత ప్రభుత్వంలో ఈ మార్కెట్ ఎప్పటికీ ప్రజలకు ఉపయోగపడే రకంగా ఇక్కడే ఉండాలని కోరడం జరిగిందని సిపిఐ వేముల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కారకులను శిక్షించాలని కోరుతూ హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు మెదక్ జిల్లా బీజేపీ నాయకులు తరలి వెళ్లారు. భగవంతుని ఆశీస్సులతో ప్రజల ఆశీర్వాదంతో ప్రజా శ్రేయస్సు కోసం భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో కూటమి గెలవాలని పెదకూరపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ టీడీపీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ముందు వీర్నపల్లి మండలానికి చెందిన 100 మంది గిరిజనులు ధర్నా చేశారు. బాబాయ్ చెరువు తండాకు చెందిన మమత అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి కారణమైన సతీష్ అనే యువకుడిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యువతి కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జూన్ 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్న నేపథ్యంలో ఎవరైనా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని కొరసపాడు మండలం మేదళ్ల మెట్ల ఎస్ఐ చంద్రశేఖర్ మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలైన దోషులను వెంటనే పట్టుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఆ రాష్ట్రంలో ఎండలు మండిపోతుంటే తాగేందుకు నీరు లేక అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నీటి ఎద్దడిని పరిష్కరించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చివరి దశ లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ కన్యాకుమారి చేరుకున్నారు. తర్వాత ప్రధాని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ కీలక సూచనలు చేశారు. ఎల్లుండి నేను సరెండర్ అవుతున్నాను. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నేను ఇంటి నుంచి బయలుదేరుతాను. ఈసారి వారు నన్ను మరింత ఇబ్బంది పెట్టొచ్చు. అయినా నేను చలించను. మీరు జాగ్రత్త. నేను ఎక్కడున్నా పరిపాలన మాత్రం ఆగదు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని పేర్కొన్నారు. సూర్యాపేట రూరల్ మండలంలో పలు గ్రామాలలో శుక్రవారం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముమ్మరంగా సాగుతుంది. గత నెల రోజుల నుండి ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. దొంగతనం కేసును 24 గంటల్లో కుప్పం పోలీసులు ఛేదించారు. కుప్పం మండలంలోని ఈరనాయనపల్లి గ్రామంలో శివమ్మ ఇంట్లో బంగారం చోరీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని అన్నారు. చోరీకి పాల్పడిన నిందితుడు కదిరివేలును అరెస్ట్ చేసి 3,84,000 విలువ చేసే బంగారు చైన్ గాజులను స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లి శ్రీవారి నగర్ ఈ నెల 25న సంచలనం రేకెత్తించిన పొంగునూరు శేషాద్రి దారుణ హత్య కేసులో 7గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఆర్ఎంఓ ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో జరిగింది. పొగాకు వాడకుండా ప్రజల్లో చైతన్యం తీసుకువద్దామని పిలుపునిచ్చారు.
బీసీజీ వ్యాక్సినేషన్ లో రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా 3వ స్థానంలో నిలిచిందని జిల్లా టీబీ నియంత్రణ అధికారి వెంకట ప్రసాద్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 64,600 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కుప్పం మండలంలో జంట ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. ఊరు నాయనపల్లి గ్రామ పరిసరాల్లో ఏనుగులు తిరుగుతూ ఉండడంతో రైతులు, ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్న నేపథ్యంలో ఎవరైనా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని మేదరమెట్ల ఎస్ఐ చంద్రశేఖర్ తెలియజేశారు. రాజంపేట వీధి కుక్కల దాడిలో గాయపడి స్పృహ కోల్పోయిన ఉస్మాన్ నగర్ కు చెందిన విద్యార్థి అహిల్ తిరుపతి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో సురక్షితంగా ఉన్నారని వారి బంధువులు వెల్లడించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అధిక సంఖ్యలో రావడం జరుగుతుందని, దానికి అనుగుణంగా సేవలు అందించడం జరుగుతుందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ లావణ్య కుమారి పేర్కొన్నారు. కాకినాడ నగరంలో ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్ కాకినాడ ఏర్పాటు చేయడం జరిగిందని చింతపల్లి బన్నీ పేర్కొన్నారు. కాకినాడలో రాగిరెడ్డి కళాక్షేత్రంలో ప్రపంచ ఈవెంట్ మేనేజర్స్ డే నిర్వహించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుని ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ పర్చేస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.